ఇంట్లో ఉండే శారీస్, పట్టు శారీస్, వర్క్ బ్లౌజులను మడత పెట్టేటప్పుడు ఒకటి తీసి ఒకటి కింద పడిపోతాయండి. అలాగే మనము శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర పెట్టేసి కూడా వెతకాల్సి వస్తుంది. అలా కాకుండా బ్లౌజ్ను చాలా తక్కువ టైంలో, తక్కువ స్పేస్లో రెండు ఒకేసారి తీసుకునే విధంగా ఈ టిప్ ఉంటుందండి. చూడండి, ముందు శారీని తీసుకొని ఆ తర్వాత బ్లౌజ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింద పెట్టుకున్నాక దానిపైన శారీని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్స్ని ఇలా శారీ మధ్యలోకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అన్ని బటన్స్ పెట్టుకోకుండా పైన ఒక బటన్, చివర్లో ఒక బటన్ పెట్టేసుకున్నా సరిపోతుంది. శారీ అనేది ఎక్కడ మడతలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కింది భాగాన ఉన్న శారీని ఇలా కొద్దిగా మలుచుకొని కరెక్ట్గా మనం బ్లౌజ్ ఎక్కడ పెట్టామో అక్కడి వరకు మలుచుకోవాలి. ఆ తర్వాత పైన ఉన్న ఈ శారీ భాగాన్ని కూడా ఇలా ఒక స్టెప్ మాత్రమే తీసుకోండి. 1 స్టెప్లో తీసుకున్న ఈ శారీ మడతను ఇలా చివరిగా మలుచుకున్న ఈ శారీలోకి ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఎక్కడ మడతలు లేకుండా నీట్గా ఈ శారీని పెట్టేసుకున్నామనుకోండి, పట్టు శారీ కానీ మామూలు శారీ కానీ ఏ శారీ అయినా ఎన్ని సంవత్సరాలు అలాగే పెట్టేసినా కూడా ముడతలు లేకుండా ఉంటుంది. చూసారు కదండి, బ్లౌజ్ కూడా ఇలా చాలా నీట్గా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఐరన్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ తర్వాత ఇలా కట్టేసామనుకోండి నాడలను, శారీ అనేది చాలా పర్ఫెక్ట్గా, నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు శారీ కానీ బ్లౌజ్ కానీ ఈజీగా దొరుకుతుంది. ఒక శారీ తీసే మరొక శారీ పడే అవకాశం అనేది కూడా ఉండదు. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలాంటి శారీస్ని మనము పైనుంచి కింద పడేసినా కూడా మడతలు అనేవి వెళ్ళిపోకుండా ఎన్నిసార్లైనా అలాగే ఉంటాయి. తిరిగి మళ్ళీ మడత పెట్టాల్సిన పని అయితే ఉండదు. సెకండ్ టిప్, ఇంట్లో ఉండే ఇట్లాంటి అట్లకాడని తీసుకోండి. అది కట్టెదైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే కట్టెదే యూజ్ చేయాలి అంటే మనము స్విచ్ బోర్డులు ఇలాంటి వాటితో క్లీన్ చేసినా కూడా మనకి షాక్ కొట్టే అవకాశం ఉండదు. కానీ జాగ్రత్త వహించాలి కాబట్టి మనము కరెంటు బోర్డ్ స్విచ్ అనేవి ఆఫ్ చేసి కరెంటు లేనప్పుడే ఇలాంటివి మాత్రం ట్రై చేయాలి. నేను ఒక మాస్క్ని తీసుకొని సీజర్తో ఇలా సైడ్లు అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామనుకోండి, ఇది క్లాత్ మాదిరిగా వస్తుంది. 1 సైడ్ కాకుండా ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అట్లకాడని తీసుకొని ఈ మాస్క్లోకి పెట్టేసుకోవాలి. ఈ అట్లకాడ అనేది ఏ సైజులో ఉందో ఆ సైజు మందం మాత్రమే ఈ మాస్క్లో పెట్టేసుకొని మిగతా దాన్ని ఇలా డబుల్ సైజులో మలుచుకోండి. ఇలా మలుచుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మాస్క్ నాడలు ఉన్నాయి కదండి, దానిని తీసుకొని రబ్బర్ బ్యాండ్ మాదిరిగా ఈ క్లాత్ అనేది విడిపోకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలంటే లిక్విడ్లు కానీ అలాంటివి యూజ్ చేయొద్దండి, షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనికి మీరు పేస్టును కానీ, నేనైతే ఇక్కడ వ్యాజ్లైన్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకు వ్యాజ్లైన్ యూజ్ చేస్తున్నానంటే ఈ వ్యాజ్లైన్ అనేది ఇలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్కి బాగా ఇంకిపోతుంది. అప్పుడు మనం క్లీన్ చేసామనుకోండి, డస్ట్ అనేది ఈ వ్యాజ్లైన్కి బాగా వచ్చేస్తుంది. మనం ఎక్కడైతే ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే ఈ వ్యాజ్లైన్ని అప్లై చేసుకోవాలి. చూసారు కదండి ఎలా జిడ్డు పట్టేశాయో ఈ స్విచ్ బోర్డ్ అనేది. ఇలా మనము అట్లకాడతో ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి సర్ఫ్ను కానీ లిక్విడ్లు కానీ యూజ్ చేయకుండా ఇలా వ్యాజ్లైన్తో క్లీన్ చేశారనుకోండి, స్విచ్ బోర్డులు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదండి ఎంత క్లీన్ అయిపోయాయో. వేస్ట్గా ఉండే మాస్క్తో ఇలా స్విచ్ బోర్డ్ని క్లీన్ చేస్తే సరిపోతుంది. థర్డ్ టిప్, ఇంట్లో ఖాళీగా ఉండే థమ్స్అప్ బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్ తీసుకొని పైన క్యాప్ వరకు ఉండే వరకు కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక ఒక క్యాండిల్ని వెలిగించుకొని నైఫ్ని వేడి చేసుకుంటూ ఈ బాటిల్కి
ఇలా హోల్స్ చేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా రౌండ్గా హోల్స్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా రౌండ్గా హోల్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నైఫ్ని వేడి చేసుకుంటూ కింది భాగంలో కూడా కొంచెం పెద్దగా హోల్స్ చేసుకోవాలి. కింద చివరి భాగంలో కూడా ఇలా నైఫ్ని వేడి చేసుకుంటూ వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి. కిచెన్లో ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, దీంట్లో చాలా ఐటమ్స్ని మనము పెట్టుకోవచ్చు. తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందండి. ఇలా చిన్న చిన్న స్పూన్స్ని కానీ, సీజర్ని, నైఫ్ని, గరిటెలను ఎన్నైనా ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా ఒక థమ్స్అప్ బాటిల్ కానీ, స్ప్రైట్ బాటిల్ ఉందనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనము ఇలాంటి స్పూన్స్ని క్లీన్ చేసామనుకోండి, వాటర్ అనేది స్టాండ్లో పడుతుంది కాబట్టి ఇలా మనం ఈ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళు కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఈ బాటిల్ చివర కింది భాగాన డబ్బా షేప్లో కట్ చేసుకున్నాం కదండి, దాంట్లో మనము చిన్న చిన్న ఐటమ్స్ని కూడా పెట్టుకోవచ్చు. తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి అలా కట్ చేసుకున్నానండి. ఇలాంటి అగ్గిపెట్టెలు కానీ లేదా క్యాండిల్స్ని అలా ఏవైనా పెట్టుకోవచ్చు. బరువు కోసం నేను దీంట్లో మధ్యలో అట్ల కాడ కానీ, చపాతీలు చేసే కర్రను కానీ ఇలా పెట్టుకోవడం వలన కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ బాటిల్ అనేది కింద పడకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇలాంటి సిల్క్ దారాలు ఉంటాయి కదండి, మనం ఏవైనా వర్క్ బ్లౌజులను కానీ, డిజైన్ బ్లౌజులను కుట్టేటప్పుడు ఈ సిల్క్ దారాలను మనము ఇలా రౌండ్గా చుట్టేసినా కూడా దాంట్లో నుంచి దారం అనేది బయటికి వచ్చేస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే ఇలా నైఫ్తో ఇలా దారం చుట్టేసి వచ్చిన ఈ అట్టముక్కకే ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నాక మొదటి దారం పోగు ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇలా అట్టముక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది. మనకి ఈ దారాలు అనేవి ఇలా బయటకు వస్తే చిరాకులేసి ఆ దారాన్ని అక్కడికి కట్ చేస్తామండి, దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ టిప్ అనేది ఇలాంటి సిల్క్ దారాలకే కాకుండా నార్మల్గా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే దారాలను కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. దారాలు అనేవి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడైనా కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా నిమ్మకాయని కట్ చేస్తాం. కానీ ఇలా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు అలా కట్ చేయకుండా స్క్రూ డ్రైవర్ని కానీ, కత్తెరతో కానీ ఇలా నిమ్మకాయనికి కొద్దిగా హోల్ చేసి ఆ హోల్తోనే మనము రసాన్ని వేసుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎక్కువగా నిమ్మకాయ కావాలన్నప్పుడు ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్తో కానీ, కత్తెరతో కానీ హోల్ చేసి ఆ రసాన్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. మరొక టిప్, హెయిర్ ఆయిల్ని ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనము కొబ్బరి నూనెని తీసుకున్నాం అనుకోండి, చాలా రోజులైందనుకోండి స్మెల్ వచ్చేస్తుంది. ఇలా స్మెల్ రాకుండా ఎప్పుడు కూడా కొబ్బరి నూనె చాలా ఫ్రెష్గా ఉండాలన్నప్పుడు మనం తీసుకున్న కొబ్బరి నూనెను ఒక గిన్నెలోకి వేసుకొని రాళ్ళుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా రాళ్ళుప్పును ఈ కొబ్బరి నూనెలో కలిపామనుకోండి, ఎన్ని రోజులైనా ఎన్ని నెలల పాటైనా కూడా కొబ్బరి నూనె అనేది స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా కరిగిన తర్వాత ఈ కొబ్బరి నూనెను మనము ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మరొక టిప్ అండి, వెండి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. పైసా ఖర్చు లేకుండా వెండి పాత్రలను తలతలా మెరిసేలా చేసుకోవచ్చు. అయిపోయిన కోల్గేట్ కానీ, పేస్టులు కానీ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని, పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ మొత్తాన్ని కూడా టూత్ బ్రష్కి తీసుకొని ఈ వెండి పాత్రలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పటిలాగానే షైనింగ్లోకి వస్తాయి. ఇలా పేస్ట్తో రుద్దిన తర్వాత వీటిని కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూశారు కదండి, మళ్ళీ ఎప్పటిలాగానే వెండి పాత్రలు అనేవి చాలా బాగా ఉంటాయి. ఆ తర్వాత మీకు మరొక టిప్ని కూడా చూపించబోతున్నాను.
మనము రోజు పెట్టుకునే గోల్డ్ కమ్మలు కానీ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటుంది కదండి, వాటిని బ్రష్తో యూజ్ చేసామనుకోండి గోల్డ్ అనేది తరుగుతుంది. అలా తరగకుండా బంగారం అనేది ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా సరేనండి, కొద్దిగా సర్ఫ్ను ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసిన దాంట్లో మనము గోల్డ్ జ్యువెలరీస్ని వేసి 1 అవర్ పాటు ఉంచామనుకోండి, ఎలాంటి బ్రష్తో రుద్దకుండానే గోల్డ్ కమ్మలు అనేవి కొత్త వాటిలా మెరిసిపోతాయి. మరొకటి, వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ వాడేసిన నిమ్మ తొక్కలను తీసుకొని ఈ గోళ్ళను బాగా రుద్దామనుకోండి, గోళ్ళు అనేవి చాలా అందంగాను పుచ్చిపోకుండా కూడా ఉంటాయి. ఇలాంటి వాటితోటే పైసా ఖర్చు లేకుండా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, బ్యాగ్ జిప్పులు కానీ ప్యాంట్ జిప్పులు కానీ ఉంటాయి కదండి, అవి సరిగా పనిచేయకుంటే వాటి మీద కొద్దిగా మనము ఫేస్ పౌడర్ కానీ డర్మికూల్ కానీ సమ్మర్లో వాడే పౌడర్లు ఉంటాయి కదండి, ఏ పౌడర్ అయినా మనము ఈ విధంగా జిప్పుల పైన చల్లామనుకోండి, అప్పుడు చల్లిన తర్వాత ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఎలాంటి జిప్పులైనా చాలా ఈజీగా పనిచేస్తాయి. మరొక టిప్ని కూడా చూడండి. కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ కర్పూర బిళ్ళలను మనము బయట పెట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి అవి హరించుకుపోతాయి. ఇలా కర్పూర డబ్బాలో మనము బియ్యం గింజలు కానీ ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే మిరియాలను కూడా వేశారనుకోండి, హారతి కర్పూర బిళ్ళలు అనేవి హరించుకుపోకుండా ఎప్పట్లాగానే ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఎన్ని రోజుల వరకైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, మనము పిల్లలు కానీ మన ఇంట్లో కానీ ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ని ఇప్పేసి అలాగే గాలికి ఉంచారనుకోండి, ఇవి ఒక్కొక్కసారి వాతావరణానికి మెత్తబడిపోతాయి. మళ్ళీ ఇవి ఎప్పట్లాగా కరకరలాడుతూ ఉండాలంటే ఇలా మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు కానీ ఉంచామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ఈ బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ చిట్కాలను చూపిస్తాను. మనము మినపప్పు నానబెట్టుకోవాలనుకోండి, 4 నుంచి 6 అవర్స్ పాటు నానితేనే మనకి ఈ మినపప్పు అనేది రుబ్బుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మినపప్పును మనము వెంటనే యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తొందరగా ఈ మినపప్పు అనేది రుబ్బుకోవడానికి పనిచేయాలంటే ఇలా నానబెట్టిన మినపప్పులో మనము ఇట్లా ఇనుపది ఏదైనా వేసామనుకోండి, మినపప్పు అనేది 1.5 అవర్లోనే మనకి రుబ్బుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ టైం లేనప్పుడు మీరు ఇలాగే చేసి చూడండి, చాలా బాగా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. మరొక టిప్, బాస్మతి రైస్ని మనము పండగలకి కానీ ఫంక్షన్స్లో కానీ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము, రోజైతే యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఈ బాస్మతి రైస్ అనేది మంచి వాసన కానీ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా బాస్మతి రైస్లో 2 నుంచి 3 కానీ ఈ బాస్మతి రైస్ క్వాంటిటీని బట్టి మనము ఈ బిర్యానీ ఆకులు వేసామనుకోండి, బాస్మతి రైస్ అనేది ఎప్పుడు వాడినా కూడా మంచి ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా చాలా బాగా నిల్వ చేసుకోవచ్చు. మరొకటి, ఇలాంటి ప్లాస్టర్లు ఉంటాయి కదండి, ఈ వైట్ ప్లాస్టర్ అయితే మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పలేమండి. ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి ఈ వైట్ ప్లాస్టర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకోలేము. అలాంటప్పుడు మనము ఇలాంటి వైట్ ప్లాస్టర్ని తీసుకొని ఏదైనా కలర్ దారం ఉంటుంది కదండి, ఆ కలర్ దారాన్ని ఈ వైట్ ప్లాస్టర్ స్టార్టింగ్లో మనం వేసామనుకోండి, మనకి ఏ టైంలో అయినా చాలా ఈజీగా ఈ ప్లాస్టర్ స్టార్టింగ్ అనేది కనబడుతుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ దారాన్ని తీసామనుకోండి, అప్పుడు ఈ వైట్ ప్లాస్టర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా వెతకాల్సిన అవసరము ఉండదు, టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది. ఈ టిప్ కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ని కూడా చూసేయండి.
మనము రోజు వాడే కత్తెరలు అనేవి యూజ్ చేసిన కొద్దీ వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. ఇలా సన్నుపును తీసుకొని ఈ కత్తెరని దాంట్లో బాగా కట్ చేసామనుకోండి, షార్ప్నెస్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగానే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా చేసి చూడండి. ఒక 5 మినిట్స్ చేయండి చాలు. అంతేనండి. మళ్ళీ ఎలాంటి వాటినైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కత్తెరనే కాకుండా నైఫ్ని కూడా ఒక 5 నిమిషాల పాటు సాల్ట్లో ఉంచి చూడండి. మళ్ళీ అవి కూడా పదునులోకి వస్తాయి. మరొకటి, ఇలాంటి ప్లాస్టర్లు ఉంటాయి కదండి, ఈ ప్లాస్టర్ని మనము తీసుకొని ఎప్పుడైనా కిచెన్లో ఫోన్ యూజ్ చేయాలనుకున్నా, ఫోన్ని మాట్లాడాలనుకున్నప్పుడు ఇలాంటి దానిని యూజ్ చేసి వాడామనుకోండి, ఫోన్కి అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా, ఫోన్ పైన వాటర్ కానీ ఏది పడకుండా కూడా చాలా బాగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఇంట్లో ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళి చాలా బాగా ఈ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొకటి, ఇంట్లో మనము తాళాలు యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వీటిని ప్రెస్ చేసామనుకోండి, అవి గట్టిగా అయిపోతాయి. అసలుకి తాళం వేసేటప్పుడు చేతి కూడా ఒక్కొక్కసారి నొప్పి లేస్తుందండి. ఈ తాళాలు వేయాలన్నా కూడా వేయరాకుండా అయిపోతాయి. ఈ తాళాలు అనేవి స్మూత్గా పనిచేయాలన్నప్పుడు మన ఇంట్లో వాడే ఫ్రై చేసే జలిగంట ఉందనుకోండి, దాంట్లో ఈ తాళాన్ని కీస్ని రెండింటిని పెట్టి స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట మీద ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చూపించామనుకోండి, ఈ తాళం చెవి కానీ తాళాన్ని కానీ చాలా స్మూత్గా పనిచేస్తుంది. కొంతమంది దీంట్లో కొబ్బరి నూనెను కూడా వేస్తారండి. వేసిన కొన్ని రోజుల పాటు మాత్రమే స్మూత్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ హార్డ్నెస్లోకి వచ్చేస్తుంది. మనము వాడేసిన గాజులు కానీ కలర్ పోయిన గాజులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా ఒక పిన్ తీసుకొని ఇలా 2 గాజులకు పిన్ పెట్టేసేయాలండి. ఇలా మన దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్నిటినీ కూడా ఇలా పిన్స్తో పెట్టేసుకోవాలి. ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చూశారు కదండి, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక పిన్తో ఇలా 2 గాజులతో అటాచ్ చేసేయండి. గ్యాప్ లేకుండా మనము ఇలా పిన్స్ని పెట్టేసుకోవాలి. ఇలా గాజులను తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనము వీటిని మన ఇంట్లో ఉండే గోడలకు ఇలా మూలలు కొట్టి ఉంటాయి కదండి, వాటికి ఇలా వేసేయండి. మనకి వీటితో ఎక్కువగా ఏడ యూజ్ ఉంటే అక్కడ వీటిని వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న చిన్న టవల్స్ కానీ కర్చిప్స్ కానీ పిల్లల సాక్స్ కానీ వేటినైనా ఇలా మనము గాజులు ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని వరుసలలో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనకి ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ను కూడా చూసేయండి. ప్రతిరోజు మనము పాలను వేడి చేసినప్పుడు ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోతాము. అలా హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయినప్పుడు పాలన్నీ స్టవ్ పైన పడి జిడ్డుగా మారిపోతుంది. అప్పుడు మనకి పని కూడా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా కట్టె స్పూన్ని మనము పైన పెట్టేసామనుకోండి, పాలు పొంగకుండా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్గా ఉంటుంది. మరొక టిప్, ఎగ్స్ని ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి పాడైపోయి వాటిలో ఉండే సొన అనేది బయటికి వస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసామనుకోండి, ఎగ్స్ అనేవి పూర్తిగా ఉడికిపోతాయండి, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఉంటాయి. మరొకటి, ఇలా గాజు సీసాలో మనము ఏమైనా వేయాలన్నప్పుడు అవి పక్కకి కూడా పడిపోతాయి. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో ఉండే పేపర్ని, ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా చుట్టామనుకోండి, మనము ఇలాంటి గాజు సీసాలో చాలా ఈజీగా వేసుకోవచ్చు. కింద ఎక్కడ కూడా పడకుండా ఉంటుంది. చూశారు కదండి, ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ని కూడా చూడండి. మన ఇంట్లో డ్రాలో కొన్ని సామాను వేసామనుకోండి, స్పేస్ అనేది తగ్గిపోతుంది. తక్కువ స్పేస్లో కూడా ఎక్కువ సామాను పట్టాలంటే ఇలా మనం వేసిన చార్జెస్ని కూడా ఇలా చుట్టేసి వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, స్పేస్ కూడా మనకి డ్రాలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
మరొక టిప్ని కూడా చూసేయండి. మనము వర్షాకాలంలో కానీ వాషింగ్ మిషన్లో కానీ బట్టలు వేసామనుకోండి, ఒక్కొక్కసారి మనం మర్చిపోయామనుకోండి, ఇలా ప్యాకెట్లో ఉన్న అమౌంట్ అనేది తడిసిపోతుంది. అంతే కదండి, వర్షాకాలంలో మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మన పర్సులో కానీ జేబులో ఉండే నోట్స్ కూడా తడిసిపోతాయి. అలా తడిసిపోయినప్పుడు ఇవి ఆరడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. 5 నిమిషాలలో మళ్ళీ మనకి ఈ తడిసిపోయిన నోట్స్ అనేవి ఎప్పటి మాదిరిగా ఉండాలంటే ఇలా ఈజీగా ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి. అంతే కదండి, ఈ టిప్ మీకు 2 రకాలుగా కూడా యూజ్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్లో మనము ఇలా కందిపప్పును వేసామనుకోండి, కందిపప్పును కొద్దిగా ఫ్రై చేసామనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కందిపప్పును వేడి చేసేటప్పుడు తడిసిపోయిన ఇలాంటి నోట్స్ని పెట్టామనుకోండి, లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు వెయిట్ చేయండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ నోట్స్ అనేవి ఆరిపోయాయి. అంతే కదండి, మనకి ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక స్పాంజ్ని కానీ లేదా ఏదైనా టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా టిష్యూ పేపర్తో కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్తో ఈజీగా ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్లనే దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. షర్ట్స్ని ఈజీగా మడత పెట్టాలంటే ఇలా హ్యాండ్స్ని ఇంటూ షేప్లో మడత పెట్టి పైన మడత కింది మడతగా మలుచుకుంటే షర్ట్స్ అనేవి నీట్గా ఉంటాయి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కనబడతాయి. ఇంట్లో ఉండే లెదర్ బ్యాగ్స్ కానీ ఎలాంటి బ్యాగ్స్ అయినా సరేనండి, వాటర్తో అంత ఈజీగా క్లీన్ చేయలేం కాబట్టి ఒక టిష్యూ పేపర్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకొని టిష్యూ పేపర్తో ఈ హ్యాండ్ బ్యాగ్ని పైన మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ బ్యాగ్ పైన ఉండే డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. చూడ్డానికి కూడా హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బెడ్షీట్ని ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత దాని పిల్లో కవర్స్ని కూడా మడత పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా బెడ్షీట్లో పెట్టేసామనుకోండి, ఎప్పుడైనా తీసినప్పుడు దాంట్లో నుంచి పిల్లో కవర్లు అనేవి సపరేట్ అయిపోతాయి. వాష్ చేసిన బెడ్షీట్స్ని అన్నిటినీ కూడా ఇలా ఒక పిల్లో కవర్లో పెట్టుకోవడం వలన వాటిపై డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వాటి కాడ పెద్దగా ఉండటం వలన చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది. దానికి బదులుగా మనము ఏదైనా స్పాంజ్ క్లాత్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా వెనుకన కాడకు పెట్టేసామనుకోండి, మనము చెవికి పెట్టుకుంటే జారిపోయినట్టు కాకుండా కరెక్ట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, టీ పెట్టిన తర్వాత ఈ టీ పొడిని పారేయకుండా దీనిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఒక బౌల్లో ఈ టీ పొడిని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొన్ని వాటర్తో వేడి చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి, కొద్దిగా షాంపూని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక టీని బాగా మరిగించుకొని స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి జాలి ద్వారా ఈ టీని వడబోసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న దానిని మనము బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి పడి ఇలా జిడ్డుగా తయారైంది. ఇప్పుడు ఏదైనా క్లాత్ని కానీ ఏదైనా ఇలాంటి స్మూత్ బ్రష్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న దానితో ఇలా డోర్కి కొద్దిగా అప్లై చేసామనుకోండి, డోర్పై ఉండే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. టీ పొడితో మనము డోర్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఒక్కసారికే ఈ డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడతాయి. ఇంతకుముందు డోర్ పైన ఇలాంటి వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఈ డోర్లో మనకి ప్రతిబింబం కూడా ఈజీగా కనబడుతుంది, అంత నీట్గా తయారవుతాయి. ఇదే టీ దాంట్లో ఏదైనా టిష్యూ పేపర్ని కానీ ఇలాంటి మాస్క్ను పూర్తిగా తడిపేసి ఇంట్లో ఉండే బెడ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. బెడ్పై ఏవైనా ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, ఈ టీ పొడితో ఇలా క్లీన్ చేసుకుంటే బెడ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఎప్పుడైనా సరేనండి, వుడ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు
ఇలా టీ పొడితో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అసలుకే కనిపించవు. ఆ తర్వాత మనం ఒక పొడి క్లాత్తో వీటిని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీ పొడితోటే మనము విండోస్ని కానీ డోర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరొక టిప్, ఇలాంటి హ్యాంగర్కి మనము చున్నీలను ఈజీగా వేసుకోవచ్చండి. తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి ఇలాంటి చున్నీలను వెతకాల్సిన పని కూడా ఉండదు. ఈ హ్యాంగర్ని ఏదైనా మేకుకు కానీ హూక్కి తగిలించేసి ఇలా చున్నీలన్నిటినీ కూడా ఒక దగ్గరనే వేసుకోవచ్చు. ఒక ఆలుని తీసుకొని దానిపై ఉండే పొట్టును తీయకుండా ఒక చిన్న పీస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని నైఫ్తో గుచ్చి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దమైన గోడకేసే అద్దాలు ఉంటాయి కదా, వాటిపైన ఇలాంటి మరకలు కానీ వాటర్ మరకలు, సోప్ మరకలు ఎలాంటివైనా సరేనండి, ఈ ఆలుతో మనము ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ రఫ్ చేసామనుకోండి, మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అంతే కదండి, అద్దంలో మనము చాలా క్లియర్గా కనబడతాము. ఇంతకుముందు వీడియోలో అద్దాల గురించి ఎలా క్లీన్ చేయాలో చూపించానండి. అయితే వాటిలో మాత్రం న్యూస్ పేపర్ని వాటర్లో ముంచి అద్దాన్ని క్లీన్ చేస్తే క్లియర్గా కనబడుతుందని చెప్పాను కదా, అంతకంటే ఎక్కువగా కూడా ఇలా చేశారనుకోండి, అద్దం అనేది చాలా కొత్త దానిలా, అందులో మన ప్రతిబింబం అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. చూసారు కదండి ఎంత క్లారిటీగా ఉందో అద్దము. ఈ యూస్ఫుల్ టిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సెకండ్ టిప్, ఇలాంటి ఖాళీ బాక్సులు పడేయకుండా ఐస్ క్రీమ్ తినే ఖాళీ బాక్సులు కూడా వస్తాయి కదా, దానిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. 2 రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఈ బాక్స్కి ఇలా ఇంటూ షేప్లో ఈ రబ్బర్ బ్యాండ్లను వేయాలి. మరొక దానిని కూడా తీసుకొని అలాగే వేసాం కదా, కిచెన్లో ఉండే చిన్న సీజరు, చపాతీలు రాసే ఆయిల్ బ్రష్, చిన్న ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా ఒక్కొక్క కానాలో వేసామనుకోండి, మనం కిచెన్లో ఎప్పుడైనా పెట్టుకున్నామనుకోండి, చాలా ఈజీగా మనకి కిచెన్లో ఎప్పుడు యూజ్ అవుతే అప్పుడు వీటిని తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అయితే ఎక్కువగా బరువు ఉండేవి వేయకుండా కొద్దిగా తేలికగా ఉండే వాటిని మాత్రమే వేసుకోవచ్చు. ఇలాంటివి కిచెన్లో పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. కమల తొక్కలు ఉంటాయి కదండి, వాటిని బయట పారేయకుండా వీటన్నిటిని కూడా ఒక జాలీలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే ఈ కమల తొక్కల్ని వేడి చేయాలి. ఇలా వీటిని వేడి చేయడం వలన మనకి ఏమి యూజ్ అని అనుకుంటున్నారా? అయితే వీటిని బాగా వేడి చేసి ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటి నుంచి పొగ అనేది వస్తుందండి. దీనివల్ల దోమలు అనేవి బయటికి వెళ్ళిపోతాయి. మన ఇంట్లో ఈ స్మెల్కి ఈ దోమలు అనేవి ఎక్కువగా ఉండవు. లేకపోతే వీటిని ఎండబెట్టి కూడా మనము పొడి చేసి డైరెక్ట్గా కూడా ఇలా వేడి చేయడం వలన పొగ అనేది చాలా త్వరగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. మన ఇంట్లో ఉండే సన్నుప్పుని తీసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ తీసుకొని రైస్ బ్యాగ్లో రైస్ ఉంటాయి కదా, ఆ రైస్లో ఈ సన్నుప్పు కలపడం వలన పురుగులు అనేవి రైస్లో ఉండవండి. ఏవైనా పురుగులు ఉన్నా కూడా ఈ సన్నుప్పు వలన అవి త్వరగా నశించిపోతాయి. ఇలా పైన వేసిన తర్వాత ఈ సాల్ట్ అనేది లోపటి వరకు వెళ్ళడానికి బియ్యాన్ని అటు ఇటు కదుపుతూ చేయాలి. ఇలా చేయడం వలన పురుగు అనేది అస్సలకే బియ్యానికి పట్టకుండా ఉంటుంది. ఇలా రైస్లో సన్నుప్పు కలపడం వల్ల కూడా రైస్ వండుకునేటప్పుడు మెత్తగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వలన నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.